థ్యాంక్ గాడ్ వచ్చారు సార్ మీరు. ఇంతకన్నా చుట్టుకారేస్తున్నాడా? ఎండగట్టలేదంటే మీరు అనగానే పూలు ఫన్లు గుర్తుకొస్తాయి. ఎక్కడ మీ ఊర్లో చూసినప్పుడు కూడా నేనే గుర్తుకొస్తా. డైరెక్టర్ అంటేనే పెద్దోళ్ళు కదా సార్. మీరు 100 సినిమాల మీదనే తీసిరు. ఇంకా 100 సినిమాలు అంటే తక్కువ ముచ్చట్నా సార్? ఒకటి తీయనికేనే మాకు ఒకరు వచ్చినట్టు అవుతున్నది. ఇప్పుడు ఆ పిల్లగాడు ఎంత తిఫల పడుతున్నాడు. ఒక సినిమా తీయనికే మీతో ఎట్లా ఇచ్చిండు అంటానంటే ఇప్పుడు ఫల్టీ టాయిలెటెడ్ కదా సార్. మల్టీ టాలెంటెడా? అంత ఉండేపటికేనే జర తక్కువలో అవుతుంది అన్నట్టు కూడా కాన్ఫిడెంట్ ఉంటది కదా సార్ ఆయన మీద. కాన్ఫిడెన్స్ కాన్ఫ్లిక్ట్ లేవు ఇక్కడ. కాన్ఫిడెన్స్ నమ్మకం ఉంటది కదా సార్. నమ్మకం బొమ్మ చూసిన అది తీసిన. నాకేంటంటే నువ్వు చెప్పావు కదా 100 సినిమాలు తీసి 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 నీలాంటి వాళ్ళతో విసిగి వేసారి అంటే వాళ్ళు విసిగి వేశారు. ఎప్పుడు ఈయనేనా అని అప్పటి నుంచి ఇక మొదలు పెట్టారు అనమాట. కొత్తగా ఎవరు తీస్తున్నారు వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా. దీని వెనక నువ్వు అడిగావు కాబట్టి 23 ఇయర్స్ బ్యాక్ నేను సినిమాలు కనుక ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ వచ్చారనుకో మేము వెనక వెళ్ళిపోవాలిగా. అందుకు ముందు రెడీగా ఉంటాం అనమాట. సినిమాలు కాకుండా మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే సీరియల్స్ అయితే కూడా సినిమాలుగానే ఉంటుంది. కథలో చెప్పుకోవచ్చు, మ్యూజిక్ చేపించవచ్చు, సునీత్తో పాడించవచ్చు, ఇట్లా కొత్త కొత్త వాళ్ళతో అవకాశం ఇవ్వచ్చు.